ఆల్రెడీ ఎంక్రోచ్ ఈ ఎంక్రోచ్ చేయడం వల్ల ఒక రైతు వాళ్ళు అమ్మంగా కొట్లాడుకొని కేసులు పెట్టుకుంటారు. దీని మీద యాక్షన్ చేస్తారు. లేదు ఏం లేదు ఆల్రెడీ BRO విదేశాల్లో నాకు ఎక్కువ కానీ మొత్తం మా మోల్ కౌన్సిల్ అప్పుడు రాజు సార్ 2010లో రాజు సార్ 2004లో సార్ ఎక్కడ పోవాలని రాలేదని చెప్తే ఎవరు పేరుతో ఆన్లైన్ లేదు సార్ మదర్ పేరుతో చేస్తారు. మేడం ప్లీజ్ దయచేసి అందరూ ఒక పక్కగా కాబట్టి అయినటువంటి కలెక్టర్ గారిని కూడా బెనిఫిషరీ సంబంధించి బెనిఫిషరీ హౌస్లో గౌరవనీయులు జిడిలో ఎమ్మెల్యే థామస్ గారి ద్వారా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈరోజు మీ గ్రామంకి రావడం జరిగింది. మొత్తం స్టేట్లో ఎస్సీఎస్టీ హౌస్ హోల్డ్స్లో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది. సో గిరిజలో కాన్స్టిట్యున్సీ సంబంధించి 5,000 ఎస్సీ హౌస్ హోల్డ్స్లో మనం ఈ ప్యానల్స్ పెట్టగలుగుతున్నాము. ముఖ్యంగా 2 కిలోవాట్ ఈ ప్యానల్ కెపాసిటీ ఆన్ అన్ యావరేజ్ ప్రతి హౌస్ హోల్డ్స్కి ఒక నెల చూస్తే 500 నుంచి 600 రూపాయల వరకు సేవింగ్. ఎందుకంటే మీకు బిజిలీ ఈ ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్ ఏమి రాదు. తర్వాత మీరు అదనంగా ఇది ప్రొడ్యూస్ చేయగలిగితే మీరు వాపస్ గ్రిడ్కి ఆ కరెంట్ ఇస్తారు. ఆ గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మీకు కూడా మీ అకౌంట్కి డబ్బు వస్తుంది డైరెక్ట్గా. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఒకటే కన్స్ట్రెయింట్ అంటే ప్రజల నుంచి భాగస్వామ్యం ఉండాలి. ప్రజలు కూడా బేసిక్లీ ఎప్పుడైనా ఒక కంపెనీ వాళ్ళు వస్తే, డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే మీరు సహకారం చేస్తే, త్వరగా సహకారం చేస్తే త్వరగా ఈ స్కీమ్ పూర్తి చేస్తాము. సో
ఇక్కడ మీ కంఫర్టబిలిటీ ఎక్కడ ఉంటుంది, స్థలం ఎక్కడ ఉంటే ఇది పైన ఒక రూఫ్ టాప్లో పెట్టడం జరుగుతుంది. సో నేను ఈ పంచాయతీలో ఈరోజు ఈ జిడింగ్లో కాన్స్టిట్యూన్సీ ప్రారంభం చేసిన నేను ప్రజలకి ఒక్కటి కోరుతున్నాను, మీరు ఖచ్చితంగా సహకారం ఇవ్వండి. ఎందుకంటే నేను కుప్పం గురించి ఒకసారి ఒక 2 నిమిషం మాట్లాడుతున్నాను. అక్కడ 8,000 హౌసెస్ ఉన్నాయి. అక్కడ ఈ ప్రోగ్రామ్ ప్రారంభం చేశాము ఒక 6 నెలల ముందు. అక్కడ ఇప్పటి వరకు చూస్తే ఒక 4,000 హౌసెస్ని పెట్టడం జరిగింది. అక్కడ నుంచి ప్రజల నుంచి చాలా అంటే కోఆపరేషన్ ఉంది. వాళ్ళు చెప్తున్నారు సార్ మీరు పెట్టండి, ఏదో రకంగా ఒక ఆధారం వస్తుంది, గ్రిడ్ కూడా బేసిక్లీ వాపస్ బిజిలీ మనమే కరెంట్ మనమే ప్రొడ్యూస్ చేసి మనం వాపస్ ఇస్తాము. సో ఖచ్చితంగా ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్, మీకు కూడా బెనిఫిట్, గవర్నమెంట్ కూడా ఒక బెనిఫిట్. సో దయచేసి అందరూ ఈ స్కీమ్ గురించి ఆలోచన చేసి వాళ్ళు సహకారం ఇస్తారు, అది నేను కోరుతున్నాను. అండ్ ఈరోజు ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, SPDCL వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, టైం టు టైం మానిటరింగ్ చేయాలి. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే సీనియర్ ఆఫీసర్ దృష్టికి రావాలి. ఖచ్చితంగా ఈ స్కీమ్ సక్సెస్ అవుతుంది, బాగా రిజల్ట్ ఇస్తుంది, అదే నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మీ అందరికీ తెలుసు ఇది మంచి ప్రభుత్వం, మంచి కార్యక్రమాలు ప్రజలకు ఏదైతే యూస్ఫుల్గా ఉంటుందో ఇవన్నీ మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరులో కూడా మన ప్రియతమ కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారు ఆధ్వర్యంలో మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరు వెళ్ళినా పక్షపాతం లేకుండా నిజాయితీగా ఉంటే అక్కడే ఆన్ ద స్పాట్లో వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు మన కలెక్టర్ గారు. అదేవిధంగా అన్ని అభివృద్ధి పనులు కూడా మన చిత్తూరు జిల్లాలో ఎక్సలెంట్గా జరుగుతూ ఉంది. కుప్పంలో కానీ, జీడినెల్లులో కానీ, అదర్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఎక్సలెంట్గా జరుగుతుంది. ఈరోజు చూసారంటే PM సూర్య గారి స్కీము అన్ని చోట్ల అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దీన్ని సీరియస్గా తీసుకొని అన్ని జిల్లాలకు దీన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మన సీఎం గారు ఆదేశించారు. మెయిన్గా చూసారంటే ఒక 6 నెలల ముందుగా ఈ సూర్య గారి స్కీమ్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో చేశారు. ఇప్పుడే కలెక్టర్ గారు డీటెయిల్గా మీకు చెప్పారు. అక్కడ ఎక్సలెంట్గా సక్సెస్ అయ్యింది. ఆడ ప్రజలు కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. మెయిన్గా SC/ST కాలనీ పైన ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా జీడినెల్లులో కూడా మనం ఇక్కడ సుమారుగా 5,000 హౌసెస్ మన గంగాధరంలో ఉంది. దాన్ని ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో కాబట్టి పాత్రికేయ మిత్రులు ఒకటే కోరుతున్నాను, అందరికి కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి ఎలా దీన్ని చేయాలని చెప్తే వాళ్ళు కూడా ముందుకు వచ్చి మంచిగా చేస్తారు. కలెక్టర్ గారు చెప్పినట్టు మినిమం 500 నుంచి 600 రూపాయలు సేవ్ అవుతుంది. మనం ప్రతి ఇంటి మన పెద్ద హౌస్ ఉండాలని కూడా అవసరం లేదు. హౌస్ పైనే మనం పెట్టుకోవచ్చు. అక్కడ సోలార్ పెట్టుకొని వచ్చిన కరెంట్ని మనం యూజ్ చేసుకొని మిగులు కరెంట్ని మళ్ళీ గ్రిడ్లోకి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎంత కరెంట్ గవర్నమెంట్కి వెళ్ళిందో దాన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి మీకే ఎన్నికి మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. సో కాబట్టి ఇది మంచి పథకం. ఎందుకంటే మనం కరెంటు కావాలని చెప్పి కొక్కీలు వేసుకోవడం, దొంగతనంగా కరెంటు తీసుకోవడం, ఇమీడియట్గా మనకు కరెంట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి పెరిగేయడం, మీ పైన ఛార్జెస్ వేయడం, ఇవన్నీ కూడా ముందుగా జరుగుతుంది. అదంతా ఏది అవసరం లేదు. మీరు సోలార్ ప్యానల్ పెట్టుకుంటే మీకు సఫిషియెంట్ కరెంట్ వస్తుంది. మీరు కరెంట్ ఛార్జ్ కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన కరెంట్ కూడా గవర్నమెంట్కి ఇస్తే మీకే డబ్బులు ఎన్నికి వస్తుందని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను. ఇది మంచి స్కీము. దీన్ని ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళందరికీ కూడా చదువుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ స్కీమ్ని మంచిగా మీరు ప్రమోట్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. 1,500 హౌసెస్ వచ్చి ఐడెంటిఫై చేశారు. ఈ 1,500 హౌసెస్ 100% మనం కంప్లీట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత వేరే మండలాల్లో కూడా దీన్ని ప్రమోట్ చేస్తామని చెప్పి మీ అందరినీ కోరుతున్నాము. సో జీడినెల్లులో 1,500 ఐడెంటిఫై చేసాం. దీనికి వచ్చే కాస్ట్ సుమారుగా 3 కోట్లు వస్తుంది. 3 కోట్ల విలువ గల అన్ని కూడా సోలార్ ప్యానల్ని గవర్నమెంట్ మీకోసం ఫ్రీగానే ఫిక్స్ చేస్తుంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి అని మీ అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు SC/ST బెనిఫిషరీ సంబంధించి బెనిఫిషరీ హౌస్లో గౌరవనీయులు జిడింగ్ ఎమ్మెల్యే థోమస్ గారి ద్వారా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. సో ఈరోజు మీ గ్రామంకి రావడం జరిగింది.
మొత్తం స్టేట్లో ఎస్సీ హౌస్ హోల్డ్స్లో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది. సో గిరినిలో కాన్స్టిట్యున్సీ సంబంధించి 5,000 ఎస్సీ హౌస్ హోల్డ్స్లో మనం ఈ ప్యానల్స్ పెట్టగలుగుతున్నాము. ముఖ్యంగా 2 కిలోవాట్ ఈ ప్యానల్ కెపాసిటీ ఆన్ అండ్ యావరేజ్ ప్రతి హౌస్ హోల్డ్స్కి ఒక నెల చూస్తే 500 నుంచి 600 రూపాయల వరకు సేవింగ్. ఎందుకంటే మీకు బిజిలీ ఈ ఎలక్ట్రిసిటీ కరెంటు ఇది ఏమి రాదు. అండ్ తర్వాత మీరు అదనంగా ఇది ప్రొడ్యూస్ చేయగలిగితే మీరు వాపస్ గ్రిడ్కి కరెంట్ ఇస్తారు. ఆ గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మీకు కూడా మీ అకౌంట్కి డబ్బు వస్తుంది డైరెక్ట్గా. ఇది చాలా ఒక మంచి ప్రోగ్రామ్. ఒకటే కన్స్ట్రెయింట్ అంటే ప్రజా నుంచి భాగస్వామ్యం ఉండాలి. ప్రజా కూడా బేసికలీ ఎప్పుడైనా ఒక కంపెనీ వాళ్ళు వస్తే, డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే మీరు త్వరగా సహకారం చేస్తే త్వరగా ఈ స్కీమ్ పూర్తి చేస్తాము. సో ఇక్కడ మీ కంఫర్టబిలిటీ ఎక్కడ ఉంటుంది, స్థలం ఎక్కడ ఉంటే ఇది పైన ఒక రూఫ్ టాప్లో పెట్టడం జరుగుతుంది. సో నేను ఈ పంచాయతీలో ఈరోజు ఈ గిరినిలో కాన్స్టిట్యున్సీ ప్రొవైడ్ చేసిన నేను ప్రజలకి ఒక్కటే కోరుతున్నాను, మీరు ఖచ్చితంగా సహకారం ఇవ్వండి. ఎందుకంటే నేను కుప్పం గురించి ఒకసారి 2 నిమిషం మాట్లాడుతున్నాను. అక్కడ 8,000 హౌసెస్ ఉన్నాయి. అక్కడ ఈ ప్రోగ్రామ్ ప్రారంభం చేశాము ఒక 6 నెలల ముందు. అక్కడ ఇప్పటి వరకు చూస్తే ఒక 4,000 హౌసెస్కి పెట్టడం జరిగింది. అక్కడ నుంచి ప్రజల నుంచి చాలా అంటే కోఆపరేషన్ ఉంది. వాళ్ళు చెప్తున్నారు, సార్ మీరు పెట్టండి, ఏదో రకంగా ఒక ఆధారం వస్తుంది. గ్రిడ్ కూడా బేసిక్లీ వాపస్ బిజిలీ కరెంట్ మనమే ప్రొడ్యూస్ చేసి మనం వాపస్ ఇస్తాము. సో ఖచ్చితంగా ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్. మీకు కూడా బెనిఫిట్, గవర్నమెంట్ కూడా ఒక బెనిఫిట్. సో దయచేసి అందరూ ఈ స్కీమ్ గురించి ఆలోచన చేసి వాళ్ళు సహకారం ఇస్తారు, అది నేను కోరుతున్నాను. హెడ్ ఆఫీస్ ఇక్కడ టీజీఆర్ఎస్కి ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా ఆర్డీఓ గారు, పిఆర్ఓ గారు, అదేవిధంగా జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ ఇక్కడికి వచ్చారు. ఎంఆర్ఓ, అదేవిధంగా డీటీ, పిఆర్ఓ వీళ్ళు అందరూ వచ్చారు. ఇది 58 ఆల్మోస్ట్ 160 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో మెజారిటీ చూసామంటే 112 రెవెన్యూ సమస్యలు. అంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. సెకండ్ లార్జెస్ట్ చూసామంటే చాలామంది రైతులు వచ్చి, సార్ మేము డబ్బులు కట్టేసాము, రిక్వెస్ట్ పెట్టాము, మాకు ట్రాన్స్ఫర్ రావడం లేదు అని చెప్తున్నాం. ఇంత లార్జ్ నెంబర్ వస్తుందని మేము అనుకోలేదు. కరెక్ట్గా ఇమీడియట్గా స్పందించి ఇమీడియట్గా సీఎండీఓ మాట్లాడి మనకు ఆల్రెడీ ఒక 50 ట్రాన్స్ఫార్మర్ ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమస్య త్వరగా తీరిపోతుంది. సో మెయిన్గా నేను బీఆర్ఓ అని, అదేవిధంగా డీటీని, ఎంఆర్ఓ అని మీకు ఒకే కోరుతున్నా, లాస్ట్ గవర్నమెంట్లో చేసిన తప్పు దయచేసి చేయకండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చింది, కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది. దీన్ని దగ్గరుండి స్క్రూటినీ చేసి ఖచ్చితంగా మీ బెనిఫిట్ని ఖచ్చితంగా న్యాయం చేస్తాము. ఎవరు కూడా కడుపు కొట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయదు. ఇది మంచి ప్రభుత్వం, సిస్టమేటిక్గా ఉంటుంది. ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకొని మీ పట్టాలు మార్చడం అలాంటి ఎవరు కూడా చేయరు. ఇక్కడ తహసీల్దార్ కూడా బాబు గారు మంచిగానే పనిచేస్తున్నారు. కొద్దిగా స్పీడప్ చేసి కొద్దిగా ఓనర్షిప్ చేసుకొని చిన్న కూడా క్లియర్ చేసుకుంటే చాలా ప్రమాణం ఉంటుంది. అదేవిధంగా వీఆర్ఓగా మీరు పనిచేసే వాళ్ళు ఎట్లున్నారంటే, మీ ఊరిలో మీరు తెలిసిన వాళ్ళకి మీ మామ, మీ బావ, మీ అక్క ఇలా చూసుకొని మీరు అట్లా మీరు చేసినారంటే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. లాస్ట్ టైం నేనే చేశాను. వీఆర్ఓనే లోపలికి వచ్చి మొత్తం సిస్టమ్ మొత్తం స్పాయిల్ చేశారు. సో మన జేసీ గారు చెప్పినట్టు దయచేసి మీరు దగ్గరుండి పక్షపాతం లేకుండా క్లియర్గా మీరు తీసుకోలేరంటే చిన్న ప్రాబ్లం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, మీరే క్లియర్ చేయొచ్చు. వీఆర్ఓ, డీటీ, తహసీల్దార్ మొత్తం క్లియర్ చేయొచ్చు. ఇది క్లియరే చేయలేము, పెద్ద ప్రాబ్లం అంటే కలెక్టర్ దృష్టికి తీసుకోండి, లేదా మా దృష్టికి తీసుకోండి. చిన్న ఇష్యూలను కూడా మీరే క్లియర్ చేయొచ్చు. సో కాబట్టి సిస్టమ్ ఉంది, దాన్ని ప్రాపర్గా మనం ట్యూన్అప్ చేసి ముందుకు పోయామంటే ఈ ప్రాబ్లం అనేది కూడా క్లియర్ అయిపోతుంది. మీరు స్వేచ్ఛగా కలెక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఎంతసేపు మాట్లాడవచ్చు, అలాగే జరుగుతుంది సిస్టమ్. సో సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది, ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది. మేము కూడా మీకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తాము.
మీరు కొద్దిగా ఓపికగా ఉండి మీరు ఒక్కొక్క విషయం కూడా సమన్వయం పాటించి మీరు సాల్వ్ చేసుకున్నట్టే చాలా ప్రమాణంగా ఉంటుంది. ఆఫీసర్లు అన్నీ కూడా చాలా ప్రమాణంగా ఉన్నారు, మంచిగా పనిచేస్తున్నారు. సో సహనంతో ఓపికతో మీరు 1-2 సార్లు తిరిగి పని చేయించుకోవాలని నేను అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాను. విలేజ్ వైజ్ మీరు అలౌట్ చేయండి. ముఖ్యంగా కొన్ని ఇష్యూస్లో మీకు కూడా పవర్ కావాలి. ఒకటి పట్టా రిక్వెస్ట్ నా పేరు వెబ్లైన్లో పెట్టింది, మోస్ట్లీ నాకు జాయింట్ కలెక్టర్ నుంచి పవర్ కావాలి, వెబ్లైన్లో ఉపయోగపెట్టాలి. కొన్ని రిజిస్ట్రేషన్ ఇష్యూస్ ఉంటాయి. సో సిస్టమేటిక్గా నెక్స్ట్ 2 days డిఆర్ఓతో డివిజన్ చేయండి. డివిజన్ సపోజ్ మీరు ఒక 100-150 అగ్రిమెంట్స్ వచ్చినప్పుడు అదే సేమ్ రిపీటెడ్గా ఉంటాయి. కొన్ని గ్రీవెన్స్ 50%, 60% కూడా మనం లాజికల్గా ఇన్ఫర్మేషన్ తీసుకురావాలంటే సక్సెస్ అవుతుంది. సో ప్లీజ్ డివైడ్ ద వర్క్. తర్వాత ఇప్పుడు తహసీల్దార్ ఆర్ఐస్ కొన్ని ఇంపార్టెంట్ గ్రీవెన్స్ మీరు పర్సనల్గా ఫాలోఅప్ చేయవచ్చు. సో దట్ కలెక్టర్ ఆఫీస్తో ఫాలోఅప్ చేయడం, జాయింట్ కలెక్టర్తో ఫాలోఅప్ చేయడం. సో దట్ అట్లీస్ట్ సర్వే చేయడం, రిపోర్ట్ తయారు చేయడం. పట్ట సంబంధించి హౌస్ సైడ్ కానీ డీపీటీ కానీ మీరు ఎమ్మెల్యే కానీ యాజ్ మెంబర్ కాబట్టి మీరు ఎవరెవరు బేసిక్లీ జనరల్ ఉన్నారో మీరు రికమెండ్ చేయండి. రికమెండ్ చేసి పంపిస్తే మీరు సైన్ అవుతారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద విఆర్ఓ విలేజ్ సర్వే మీరు ఇంకా బాగా చేయాలి. ఇంకా కొంచెం స్మాల్ గ్రీవెన్సెస్ మీరు కొంచెం సర్వే పెట్టి ఖచ్చితంగా గ్రీవెన్స్ ఇంకా పెడతాయి. ఈ అండర్స్టాండ్ సిస్టంలో ఇష్యూస్ ఉన్నాయి, డీకేటీలో ఇష్యూస్ ఉన్నాయి, పబ్లిక్ బిహేవియర్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి, పార్టీస్లో ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. ఆ గ్రౌండ్ రియాలిటీ మనకి కూడా ఇష్యూస్. సో వాట్ ఎవర్ బెస్ట్ యూ కెన్ డూ ఇన్ యువర్ లిమిట్ యూ ప్లీజ్ ట్రై. దారి సమస్యలు వస్తాయి. సర్వేలో అయితే ఈ సర్వేకి సంబంధించిన మామూలుగా సంబంధించి ప్లేన్ అప్లికేషన్స్, దీనికి కూడా రిపీట్ అప్లికేషన్స్ కొన్ని వచ్చినాయి. మనం రిజిస్టర్ చేయలేదు, ముందు ఇప్పుడు ఎస్ఎల్ఏ పీరియడ్లో వచ్చిన కేసు మళ్ళీ వస్తున్నాయి. సో మనకి ఇప్పుడు ఏమర్థమైందంటే ఫీల్డ్ లెవెల్లో ఇంకా డెప్త్ వెళ్ళాలి. ఫీల్డ్ లెవెల్లో మీరు ప్రతి ఒక్క సమస్య సరిగ్గా చూడలేదు. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసు క్లోజ్ చేస్తాను. ఇక్కడ నేను ఒక 5 ఎండోర్స్మెంట్లు కూడా నేను చూసాను. ఎండోర్స్మెంట్లు కూడా మీరు ఆర్కే పంపించారు, అక్కడ పంపించారని రాసి క్లోజెస్ ఎండోర్స్మెంట్ కూడా కనిపించారు. అదేవిధంగా వెబ్లాండ్ కూడా మీ దగ్గర జరగాల్సిన కేసు కూడా క్లోజ్ చేయకుండా పెడుతున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ విఆర్ఓస్ కేసు మీ దగ్గర వచ్చినప్పుడు అది ఏం చేయాలి, ఎలా చేయాలి అని అర్థం చేసుకుని అదొక హ్యుమానిటేరియన్ కన్సిడర్ కేసుని కన్సిడర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మోస్ట్ 80% కేసు కూడా మీ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో కంప్లీట్ చేయాల్సిన కేసు. సర్వే కావాలంటే, డీకేటీలో ఏదైనా ఇష్యూస్ వస్తే, దారి సమస్య, వెబ్లాండ్లో కావాల్సిన కరెక్షన్స్, ఇప్పుడు వెబ్లాండ్ కరెక్షన్స్ కూడా తహసీల్దార్ దగ్గరే ఉంది. సో ప్రతి ఒక్క కేసుకు అప్లికెంట్కి ఈ విధంగా మనం మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. సో వచ్చినప్పుడు ఒక కేసు 100% సాటిస్ఫాక్టరీగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాలి. మేబీ ఒక 20% కేసు మీ చేతులు ఏ కేసు వస్తుంది, మేబీ చేసే దగ్గర కలెక్టర్ దగ్గర లేదంటే హైయర్ చేయాల్సిన కేసు ఉంటుంది. అలాంటి కేసు ప్రయారిటీగా మీరు ప్రిపేర్ చేసుకొని మనం సబ్మిట్ చేస్తే కూడా మనం చేయగలుగుతాం. బట్ ఆ ఒక యాక్టివ్నెస్ ఫీల్డ్ లెవెల్లో మనకి ఇప్పుడు కనపడలేదు కాబట్టి రీసర్వే అయితే కూడా రెవెన్యూ సమస్యలు అయితే కూడా మల్టిపుల్ కేసు కంటిన్యూస్గా వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ విఆర్ఓ యూ ఫస్ట్ అండర్స్టాండ్ ద కేస్, వాట్ ఈస్ ద కేస్, దెన్ ట్రై టు సాల్వ్ ఇట్. మీరు అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది, ఆ పేపర్ తీసుకురండి, ఏ పేపర్ తీసుకురండి చెప్తే సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం అవ్వదు. సో దయచేసి ఒక కేసు ఎలా చేయాలని కనుక్కొని మ్యాక్సిమం మీ దగ్గర జరిగిన కేసు మొత్తం మీ దగ్గరే జరగాలి, ఆ విధంగా చూసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఈ రోజు మనకు వచ్చిన 200 కేసు కూడా ఈ విధంగా పరిష్కారం అవ్వకుండా వెళ్తుంది. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఒక 2 weeks తర్వాత కూడా సేమ్ ఇక్కడే మీటింగ్ పెడతాము, ఈ కేసు మీద రివ్యూ చేస్తాము. సో బై నెక్స్ట్ 2 weeks 90-80% స్టాచ్యూటరీ పీరియడ్ కాకుండా కేసు మొత్తం, స్టాచ్యూటరీ పీరియడ్ వచ్చిన కేసు మాత్రం మీకు టైం ఇస్తాను, మీరు కేసు మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఫస్ట్ మీరు కండక్ట్ పీజీఆర్ ఇక్కడే కండక్ట్ చేస్తాను, అక్కడికి ఆడిట్ చేస్తాను, ప్రతి ఒక్క కేసు మీతో మాట్లాడతాను, విఆర్ఓ మాట్లాడిన తర్వాత అప్లికేషన్ తీసుకున్నాం. సో నెక్స్ట్ 2 weeks తర్వాత మళ్ళీ మనం అందరూ వస్తాం ఇక్కడికి. సో వీ విల్ డూ ఫస్ట్ ఆడిట్, దెన్ వీ విల్ గో అహెడ్ విత్ పీజీఆర్. థ్యాంక్ యూ.
బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరులో కూడా మన ప్రియతమ కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారు ఆధ్వర్యంలో మంచి మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరు వెళ్ళినా పక్షపాతం లేకుండా నిజాయితీగా ఉంటే అక్కడే ఆన్ ద స్పాట్లో వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు మన కలెక్టర్ గారు. అదేవిధంగా అన్ని అభివృద్ధి పనులు కూడా మన చిత్తూరు జిల్లాలో ఎక్సలెంట్గా జరుగుతూ ఉన్నాయి. కుప్పంలో కానీ, జీడి నెలలో కానీ, అదర్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఎక్సలెంట్గా జరుగుతుంది. ఈరోజు చూసారంటే పిఎం సూర్య గారి స్కీము అన్ని చోట్ల అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దీన్ని సీరియస్గా తీసుకొని అన్ని జిల్లాలకు దీన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మన సీఎం గారు ఆదేశించారు. మెయిన్గా చూసారంటే ఒక 6 నెలల ముందుగా ఈ సూర్య గారి స్కీమ్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో చేశారు. ఇప్పుడే కలెక్టర్ గారు డీటెయిల్గా మీకు చెప్పారు. అక్కడ ఎక్సలెంట్గా సక్సెస్ అయింది. ఆడ ప్రజలు కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. మెయిన్గా ఎస్సీ ఎస్టీ కాలనీ పైన ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా జీడి నెల్లూరులో కూడా మనం ఇక్కడ సుమారుగా 5,000 హౌసెస్ మన గంగాధరంలో ఉంది. దాన్ని ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో కాబట్టి పాత్రికేయ మిత్రులు ఒకే కోరుతున్నాను, అందరికి కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి ఎలా దీన్ని చేయాలని చెప్తే వాళ్ళు కూడా ముందుకు వచ్చి మంచిగా చేస్తారు. కలెక్టర్ గారు చెప్పినట్టు మినిమం 500 నుంచి 600 రూపాయలు సేవ్ అవుతుంది. మనం ప్రతి ఇంటి మనం పెద్ద హౌస్ ఉండాలని కూడా అవసరం లేదు. హౌస్ పైనే మనం పెట్టుకోవచ్చు. అక్కడ సోలార్ పెట్టుకొని వచ్చిన కరెంట్ని మనం యూజ్ చేసుకొని మిగులు కరెంట్ని మళ్ళీ గ్రిడ్లోకి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎంత కరెంట్ గవర్నమెంట్కి వెళ్ళిందో దాన్ని మళ్ళీ క్యాల్కులేట్ చేసి మీకే ఎన్నికి మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. సో కాబట్టి ఇది మంచి పథకం. ఎందుకంటే మనం కరెంటు కావాలని చెప్పి కొక్కీలు వేసుకోవడం, దొంగతనంగా కరెంటు తీసుకోవడం, ఇమీడియట్గా మనకు కరెంట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి పెరిగేయడం, మీ పైన ఛార్జెస్ వేయడం, ఇవన్నీ కూడా ముందుగా జరుగుతుంది. అదంతా ఏది అవసరం లేదు. మీరు సోలార్ ప్యానల్ పెట్టుకుంటే మీకు సఫిషియెంట్ కరెంట్ వస్తుంది. మీరు కరెంట్ ఛార్జ్ కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన కరెంట్ కూడా గవర్నమెంట్కి ఇస్తే మీకే డబ్బులు ఎన్నికి వస్తుందని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను. ఎస్సీ ఎస్టీ వినియోగదారులకి సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో శాంక్షన్ చేసినారు. ప్రతి ఇంటికి 2 కిలోవాట్స్ వాళ్ళ రూఫ్ టాప్ మీద ఎరెక్ట్ చేసేదానికి ప్లాన్ చేసి స్టేట్ అంతా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ మన జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీలో టోటల్గా మనకి కన్జ్యూమర్స్ ఇప్పటి వరకు సర్వే చేసి 5,000 మెంబర్స్ మనకి లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. ఈ జీడి నెల్లూరు మండలంలో 5,000 మెంబర్స్కి మొత్తం మెటీరియల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసి సపరేట్గా ప్రతి మండలానికి ఒక 2 బ్యాచ్ల లెక్కన ప్లాన్ చేసి ఎరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. జీడి నెల్లూరు మండలం మాత్రం 1,500 మెంబర్స్ని గుర్తించడం జరిగింది. వాళ్ళకి కంప్లీట్గా మీటర్ ఎరెక్షన్ కాడి నుంచి A to Z క్రాంప్టన్ గ్రీస్ పెద్ద మంచి కంపెనీగా ఇచ్చినారు గవర్నమెంట్ వాళ్ళు. దానికని చెప్పేసి మంచి క్వాలిటీతో ఎటువంటి ఇంట్రప్షన్ లేకుండా కంప్లీట్గా ప్యానల్స్ కూడా చాలా క్వాలిటీ ఉండే ప్యానల్స్ పెట్టారు. దీంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం క్వాలిటీలో స్పెసిఫిక్గా ఆ ప్యానల్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, పెద్ద కంపెనీకి ఈ ఎలక్షన్ చేయడం కానీ చాలా క్లోజ్గా మానిటర్ చేసింది జరిగింది. దానికని ఇప్పుడు మొదలుపెట్టి ఈరోజు ఇక్కడ ఈ విలేజ్లో ఒక కన్జ్యూమర్కి కంప్లీట్ చేసి రెడీగా ఉన్నది. అది ఈరోజు మన గౌరవనీయులు మన శాసనసభ్యులు థామస్ సార్ చేతుల గుండా మనం చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా రేపటి నుంచి వరుసగా మొదలుపెట్టి కంప్లీట్గా మ్యాక్సిమం ఒక 2 months లోపల మొత్తం 5,000 కంప్లీట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసినాము. ఆ విధంగానే కంప్లీట్ చేస్తాము. ఇంకెవరన్నా ఎస్సీ ఎస్టీలకు కానీ దీంట్లో మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా అవి కూడా మేము సెలెక్ట్ చేసి సర్వే చేసి అవి కూడా చేసేదానికి ప్లాన్ చేస్తున్నాము.